అది ఆగస్టు 4, 1981. చెప్పాలంటే ఆమె ఎందుకో ఆ రోజు సింధియా కాస్త లేటుగా ఆఫీస్కి వచ్చింది. మధ్యాహ్నం లంచ్ టైం అయింది. ఆమె బాస్ జేమ్స్ రాబిట్ ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్ తలుపులు మూసి ఉన్నాయి. లోపల గడియ వేసి ఉంది. కానీ సింధియా పలకలేదు. కిటికీల తలుపులన్నీ మూసివేసున్నాయి. గ్లాస్ అద్దాలోంచి లోపలికి చూశాడు. లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి. రేడియో కూడా ఆన్లోనే ఉంది. కానీ సింధియా అక్కడ లేదు. ఆ సమయంలో నెయిల్ పాలిష్ వాసన వచ్చింది. ఆఫీసులో పాత ల్యాండ్ ఫోన్లు హుక్ నుంచి తీసి పక్కన పెట్టినట్లుగా ఉన్నాయి. తద్వారా ఎవరైనా కాల్ చేసినా కాల్ వెళ్ళదు. ఆఫీసులో ఎక్కడి వస్తువులు అక్కడే చక్కగా ఉన్నాయి. ఎవరో ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఏదీ లేదు. పార్కింగ్ ల్యాబ్లో ఆమె కారు అలాగే ఉంది. కార్ కీస్, సింధియా పర్స్ మాత్రం అక్కడ లేదు. ఇంతకు మించి ఏమీ లేదు. మరి సింధియా ఏమైంది? ఇప్పటి వరకు ఈ కేసు మిస్టరీగానే ఎందుకుండిపోయింది?